హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది 5 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. సో ఇది మనకి ఇస్నాపూర్ నుంచి చిట్కూలుకెళ్ళే రోడ్లో ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఇస్నాపూర్ మెయిన్ జంక్షన్ నుంచి కేవలం మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఇదంతా కూడా చూస్తే మీకు కంప్లీట్గా ఇండిపెండెంట్ హౌసెస్. సో మీకు ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. సో ఈ వీడియోలో నేను మీకు 144 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే చూపిస్తాను. సో ఇదంతా కూడా మనకి వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఈ వీడియోలో నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు పార్కింగ్ ఏరియా, దాని పక్కన ఇక్కడ మీకు వాటర్ స్టోరేజ్ కోసం ఇక్కడ మీకు ఒక సంప్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ టైల్స్తోని మనకి ఇక్కడ ఫ్లోరింగ్, తర్వాత మనకి ఇక్కడ వాల్స్ కూడా కంప్లీట్గా మార్బుల్స్, ఇక్కడ మనకి వాష్ ఏరియా, ఇవంతా కూడా మీరు ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో ఎలివేషన్ అయితే ఇది చాలా బాగుంది ఇది. సో 144 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి సెట్ బ్యాక్ ఏరియా 2 feet వరకు అయితే ఉంటుంది. సో వన్స్ అయితే మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్. ఇది చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో ఇది మనకి టీవీ యూనిట్ కానీ, సో మనకి ఇక్కడ వ్యూ అంతా మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ సో మనకి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే కనుక మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది. సో మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ మనకి విండో కూడా ఇచ్చారు. అలాగే వాస్తుపరంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం లివింగ్ స్పేస్ నుంచి బయటకు చూస్తే మనకి వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో అది మనకి డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా దగ్గర కూడా మనకి విండో అయితే ఇచ్చారు. దాని పక్కనే ఇక్కడ మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇదంతా మనకి, సో ఇది మనకి పూజా రూము. సో చాలామంది ఏంటంటే పూజా రూమ్ని స్పెషల్గా అడుగుతున్నారు. సో అందుకోసం ఇక్కడ పూజా రూమ్ని స్పెషల్గా కట్టడం జరిగింది. సో దాని పక్కనే ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఇక్కడ ప్లాట్ఫామ్ అదే చూడొచ్చు. ఇక్కడ మీకు అలాగే సెల్ఫ్లు కూడా ఉన్నాయి. సో ప్లాట్ఫామ్ ఏదైనా కూడా వీళ్ళు టైల్స్తోని మంచి డిజైనింగ్ అయితే చేశారు. సో నెక్స్ట్ ఇది మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా పక్కన కూడా మనకి సెల్ఫ్ అయితే ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో నుంచి లివింగ్ స్పేస్ వ్యూ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత మనం ఇక్కడ డైనింగ్ ఏరియాలో నుంచి మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి పక్కనే ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి మీద స్టోరేజ్ స్పేస్ ఉంది. అలాగే ఇది మనకి కామన్ వాష్రూము. సో వన్స్ మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ రూమ్ సైజెస్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో వీళ్ళు ఇక్కడ సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే కనుక మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది. సో వెంటిలేషన్ కోసం 2 windows అయితే ఇచ్చారు. సో రూమ్ సైజెస్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి అటాచ్డ్ బాత్రూమ్. సో మనకి కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది. మ్యాక్సిమం మనకి 1 or 2 monthsలోనే ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వాష్ ఏరియా కూడా మనకి ఇక్కడ వెస్టర్న్ స్టైల్లో ఉంది. అలాగే మనకి చుట్టూ వాల్స్కి టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు. మంచి డిజైనింగ్ టైల్స్ కూడా. సో నెక్స్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇదంతా కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. సో వన్స్ మన బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత చూసుకుంటే మనకి లోపల సెల్ఫ్లు కూడా వీళ్ళు కట్టించారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. సో దీనికైతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు. సో ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను ఈ వీడియోలో అయితే నేను మీకు కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. సో వన్స్ అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ వరకు వెళ్దాం. సో స్టెప్స్ మనం ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోంచి మీరు వ్యూ అయితే మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి. కంప్లీట్గా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ హౌసెస్. సో మీకు ఇక్కడ ఆపోజిట్ ఆటో కనిపిస్తుంది కదా, అదే మీకు రోడ్డు 100 feet రోడ్డు. ఇస్నాపూర్ మెయిన్ రోడ్ నుంచి మీకు 100 feet రోడ్ అది. సో ఆ రోడ్డుకి పక్కనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఫ్యూచర్లో దీనికి మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది.